హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు. ఈరోజు కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. చపాతీ బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, 3-4 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం, 2 యాలకులు, చిన్న అల్లం ముక్క, 2-3 చిన్నులపాయలు, 4-5 జీడిపప్పులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళతో అవసరం లేదండి, మెత్తగానే గ్రైండ్ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో ఒక 1/2 స్పూను పసుపు, కొంచెం సాల్టు, ఒక 1/2 స్పూను కారం వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. కొంచెం బాదం పప్పు పొడి, పాల మీద మీగడ ఉంటుంది కదండి, ఆ మీగడ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జార్లో ఒక 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఈ గిన్నెలో పోసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కసూరి మేతిని నలిపి కర్రీలో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, బిర్యానీ రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.